హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక పురాతన కాలం నుంచి ఉంటున్న ఒక చెట్టు, అది చాలా పురాతన కాలం నుంచి ఉంటుందని తెలిసి ఇక్కడికైతే రావడం జరిగింది. మారేడుమిల్లి దాటి 80 కిలోమీటర్ల లోపలికైతే వచ్చాం మేము. ఇక్కడ ఈ చెట్టు అయితే చాలా డిఫరెన్స్గా ఉంది. ఒకసారి చూడండి. ఇక ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో దగ్గర నుంచి తర్వాత మన ఛానల్లో వీడియో వస్తూనే ఉంటాయి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. చూడండి, ఇగో ఈ రాళ్ళు, ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళ మధ్యలో కొండ పైన ఉందే. మీరు నిజంగా మేము ఉన్న హైటు దాదాపు ఒక 100-200 అడుగు పైన ఉంటుందేమో. ఇది ఇలా మీరు నిబ్బరంగా చూస్తే అది అక్కడ కొండ అంచును చూడండి, మేఘాలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఆల్రెడీ పొద్దుట కూడా వర్షం అయితే పడింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈ టయాన్ని కూడా మేఘం చూడండి అలా ఎంత డిఫరెంట్గా చక్కగా ఎలా కనిపిస్తుందో లొకేషన్ అంతా. అలాగే రండి, మిమ్మల్ని లోపల తీసుకెళ్తాను. ఇక్కడ ఈ ఏరియాలో సంబంధించిన ఒక బ్రదర్ ఉన్నారనమాట. ఆయన మేము ఈ లొకేషన్ అంతా ఈ అడవులో ఒకసారి చూపించమంటే వస్తా అన్నాడు. ఇలా వెళ్ళాడు. రండి. చాలా రిస్క్గా ఉంది దారంతాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు అసలు. ఆ బ్రదర్ అయితే ముందు వెళ్ళిపోయారు మనం రమ్మని. చెట్ల మధ్యలో చల్లుగా వెళ్ళాలి ఇప్పుడు ఇదంతా ఇలాగా. చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి లోయ ఎంత ఉందో. అంటే నేను ఎంత పైన ఉన్నానంటే లోయ చూడండి ఎలా కనిపిస్తుందో మనకి. అలా లోయ అంటే ఇక్కడ వేరే చెట్లు అవి ఉన్నాయంట. ఆ చెట్లు అవి చూపిస్తానని చెప్పేసి, అలాగే ఇక్కడ కొన్ని కొండ ప్రాంతంలో కొన్ని జంతువులు కూడా ఉన్నాయంట. ఆ జంతువులు చూపిస్తానని చెప్పేసి ఆ తమ్ముడైతే ఎదరికెళ్ళాడు. నేను మనోడిని అమ్మడిస్తున్నాను. ఆ తమ్ముడైతే ఎదరు వెళ్ళిపోయాడు. నేను ఎటెలా లేక చిక్కుపడిపోయాను. తమ్ముడు, భయ్యా, అరే బాబు నేను చిక్కుపడిపోయాను రా బాబు. నన్ను ఇక్కడ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోయావు. ఎటు రావాలో వినలేదు నాకు. నేనేదో వీడియో చేసి మా సబ్స్క్రైబర్ చూపిద్దామని వస్తే నన్ను ఇక్కడ ఇడిచిపెట్టేసి ఇప్పుడు నేను ఎలా రావాలి? తమ్ముడు, ఇక్కడ ఎక్కడో వస్తున్నాయి. భయ్యా, రోడ్డు మీదకి వచ్చామా? రాళ్ళు చూడండి, రాళ్ళు అసలు ఏదో ఎలా ఉన్నాయండి, ఏదో డిజైన్ వర్క్ లా ఉన్నాయి రాళ్ళు. ఇవన్నీ రాళ్లే. అదే చెట్లు, ఆ చెట్టు చూడండి ఒకసారి. అలా తిప్పు సార్ కెమెరా. చూడండి, చెట్టు మధ్యలో, ఆ రాళ్ళు మధ్యలోంచి చెట్టు వచ్చింది. ఇదిగోండి ఎదర లోయ లోయ ఉంది. ఆ లోయ దిగుదాం. మరి ఆ తమ్ముడైతే అలా వెళ్ళిపోయాడు. మనం వేరే చోటకి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి కాబట్టి ఇదిగో ఇటు వెళ్దాం. ఈ లోయ అంట. ఒకసారి అసలు ఎలాగో చూద్దాం. ఇది ఈ చెట్లు చూడండి. ఇది చెట్టు ఏదో తీగి, ఏదో ఒక తీగలా ఉన్నాయి. చెట్టు చూడండి. ఇది ఇదేనమాట చెట్టు. నేను ఇందాక మీకు వచ్చేదాడు చెప్పాను కదా, ఒక చెట్టు ఉన్నదని. ఆ చెట్టు ఇది ఏం చెట్టు అంటే మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టులోనే మర్రి చెట్టు ఒకటి ఉంది. అంటే మన ఏరియాలో కాదు, ఈ ఏరియాలో డిఫరెన్స్గా ఉన్నాయి చెట్టు. మర్రి చెట్టు కూడా చాలా డిఫరెన్స్గా ఉంది. అది ఎలా వెళ్ళిపోయిందంటే ఈ చెట్టు మామిడి చెట్టుని అలుముకుని వెళ్ళిపోయింది. ఒకసారి
మీరు ఇలా చూడొచ్చు. కెమెరా ఒకసారి జూమ్ చేస్తే ఇదిగో ఇది ఈ చెట్టు మీద నాసు ఉంది చూడండి. నాసు, ఈ నాచు అయితే ఎలా ఉందంటే ఇదేదో ఒక గడ్డి టైపులో చాలా ఇది ఈ కెమెరా కొద్ది దగ్గర చూపించు. సరే ఈ నాచు చూసినట్టయితే ఇది ఎలా ఉందంటే అసలు ఇది నాచు టైప్ లో లేదు, చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. అంటే దేని గురించి చెప్తున్నానంటే ఈ చెట్టు ఎంత పురాతన కాలంలో మీకు చెప్తున్నాను నేను. చూడండి ఎంత పెద్ద చెట్టు అంటే చాలా పెద్ద చెట్టు. ఇదిగో అసలు ఎలా ఉందో చూడండి, నాచు ఏర్లు, చాలా పెద్ద చెట్టు అనమాట. ఇదిగో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి, కెమెరాలు తిప్పుసారి. ఇదిగో ఇక్కడ చూడండి నాసి కొమ్మ మీద, అలాగే ఇదిగో ఆ పైన ఉన్న కొమ్మల నిండా కూడా సేమ్ అలాగే ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా పురాతన కాలమైన మామిడి చెట్టు. అసలు ఎంత పెద్దదంటే అసలు ఎంత లాంగ్ లో ఇలాంటి చెట్టు నేను చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఈ రాళ్ళు మధ్యలో ఇదిగో ఇవన్నీ రాళ్ళు, మీరు ఎలా చూడండి ఒకసారి, ఇటు చూడండి. ఇగో ఈ రాళ్ళు ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళ మధ్యలో కొండ పైన ఉందే